హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఒకటి తరువాత ఒకటి అడుగుతూనే ఉన్నాడు. సవాసేరు బియ్యం, అగరత్తులు, పసుపు, ఆకులు. ఓం నువ్వా రూపాయి బేతాళుడు మండుపు కట్టి ఆకులలో పెట్టు. ఓ గంట తతంగం తర్వాత రఘుకి స్నానం చేయించి ఆ బట్టలు ఒలిపించుకుని వెళ్ళిపోయాడు. రఘుకు వేడివేడి కాఫీ ఇచ్చి పడుకోబెట్టింది. పుణ్యం ఏమిటంటే అతను గొడవ చేయి కూర్చున్నాడు. మంత్రాలు చదివినంతసేపు సుందరమ్మ ముఖం వికసించింది. కోడలు నిద్రపోగానే గబగబా బయటికి వెళ్ళి బొడ్లో మిగిలిన రూపాయలు పెట్టి నౌకరుని పంపి మిఠాయి పళ్ళు తెప్పించి పంచిపెట్టింది. చూడవే, దేని మొహం దానిదే. ఈరోజు రఘు చాలా కోలుకున్నట్టు లేడు అంది. మన దేశంలో సగం మందికి మూర్ఖము, మూఢ భావాల పట్ల అచంచల విశ్వాసము. ఒకవైపు రాకెట్లు చంద్రమండలానికి వెడుతుంటే రెండో వైపు గురువులు, దేవతలు, దయ్యాలంటూ పూజలు, పురస్కారాలు చేస్తుంటారు. మితిమీరిన మూర్ఖత్వం అవుతుంది. సుందరమ్మ లాంటి వారు మన దేశంలో కోకొల్లలు. ప్రభ పెద్దది ఉండగా రమకు వేణుకేం తొందర? చికాకుగా అంది కాంతమ్మ. తొందరే చూడమ్మా, కొన్ని విషయాలలో మీరు నాతో ఏకీభవించకపోవచ్చు. చదువు, విజ్ఞాన సంపాదనకు ఉన్నవారికి తోడ్పడితే మంచిది. మనము చదివించగలిగిన మన పిల్లలు చదవగలరా? ఆలోచించాలి. ప్రభకు చదివే నేర్పు, ఓర్పు, తెలివితేటలున్నాయి. చదివిస్తున్నాము. చిన్నపిల్లలు ఓ సంవత్సరం ఫెయిల్ అయితే వచ్చే ఏడాదైనా అంతే. వాళ్ళకు అనవసరమైన ఆలోచనలు వస్తాయి. తమ అందచందాల అర్హతలు అటుంచి ప్రతి అమ్మాయి డాక్టరో, కలెక్టరో కావాలని కోరుకుంటారు. వచ్చిన సంబంధాలు నచ్చక, నచ్చిన వారిని వారు అడిగిని ఇచ్చుకోలేక నడివయసు వచ్చే వరకు పెంచుకున్నారు ఆడపిల్లల్ని. కాలు జారితే వారి తప్ప. ఆ మాటలకు ఉలిక్కిపడింది ఆమె. ఆమె పెన్నమ్మ కూతురుంది. ఆమెకు 4 అమ్మాయిలు. చదువుల పేరుతో ఫ్యాషన్లు నేర్చుకున్నారు. ఏమ్మా ఉలిక్కిపడి ఇటు తిరిగింది. ఏం లేదు, నాకు వాళ్ళంటే కోపమా అమ్మా? ఇప్పుడు మనం చెప్తే వినే స్థితిలో ఉన్నారు. ఇంకా కొన్నాళ్ళైతే ఊహా జగత్తులో విహరిస్తారు. పెద్ద చిన్న అంటూ ఆలోచించే కాలం పోయిందమ్మా. జీవితం ఓ సుందర సౌధం. తెలిసి తెలియని వయసులో కంటికి పూలనిచ్చెనలు కనిపిస్తాయి. ఒక్క అడుగు తప్పుగా పడినా జీవితం కుంటిదైపోతుంది. సంభ్రమంగా, గర్వంగా కొడివైపు చూసింది. కొడుకు వైపు. కాంతమ్మ వ్యక్తిత్వము, పురుషత్వం నింపుకునే సమర్థవంతంగా ఈ సంసార చక్రం నడిపే కొడుకును చూడ నోచని తండ్రిని తలుచుకుని కళ్ళు ఒత్తుకుంది. నాకేం తెలుసురా, నీ ఇష్టం. అలాగే కానీ భగవంతుడి నీ రూపంలో నన్ను ఆశీర్వదించాడు. ఏం మాటలమ్మా? తల్లి దగ్గర చాలాసేపు కూర్చుని పైకి వెళ్ళాడు. దాదాపు పెళ్లిళ్ళు నిశ్చయమైనట్టే. మొదట గునిసిన, తర్వాత సంతోషంగా ఉన్నారు రేణురాములు. చలపతిని పిలిపించి వారితోనే తాంబూలాలు పుచ్చుకున్నారు. బంధువులు వెళ్ళిపోయారు. విష్ణు, ఏమిటి చిన్నాన్న? ఆడివారు మాటలు వింటే అన్నీ అనర్థాలేరా? అదేమిటి? ఆశ్చర్యంగా చూశాడు. వేరుగా పెళ్ళి ఏదో బాగుందామనుకుంది మీ పిన్ని. ఇల్లు నరకంరా. మా అందరి మధ్య రాజీవ్ నలిగిపోతున్నాడు. మా కష్టాలు అట్టుండని వాడు పూర్తిగా మారిపోయాడురా. తాగుడు. వాడితో వాసంతి తాగుతుంది. చిన్నాన్న, పోనీలే, ఒకసారి వచ్చి నువ్వైనా చెప్పు, వింటాడేమో. అలాగే. చలపతి వెళ్ళిపోయిన విష్ణు అలాగే నిలబడ్డాడు. వెర్రిగంతులు. త్రాగటం నాగరికత ఏమో. మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయేమోరా. సరళ ఎంత మంచి పిల్ల. కాంతమ్మ సంబరంగా వచ్చింది. ఎందుకమ్మా? దేనికో ఉపాఘాతం తెలియకడిగాడు. రోజు పూల మొక్కలతోనేనట పని. ఎండిన వాడిన గులాబీలు, కనకాంబరాలు, మల్లెలు పూయిస్తుందంట. జీతగాడు వచ్చాడు. రోజుకో 10 రూపాయలు వస్తున్నాయట. అలాగా అన్నాడు. అభిమానురాలు అనుకున్నాడు. చెల్లెళ్ళ వివాహాలు ఉన్నంతలో క్లుప్తంగా చక్కగా చేశాడు విష్ణు. ఉదయ్, వాసంతి బంధువుల్లా వచ్చి అది లేదు ఇది లేదు అని ఆక్షేపించి వెళ్ళిపోయారు. వధూవరులను చూసి అందరూ ముచ్చటపడ్డారు. వాడిదంతా ప్లాన్ ప్రకారం జరగాలి అనుకుంది సుమతి. మొదటిసారిగా సుజాతతో ప్రేమగా మాట్లాడింది. అన్నయ్య, నా గురించి ఇంత సంకుచంగా ఆలోచిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. వాసు ఆవేశంగా అన్నాడు. అతని ముఖం ఎర్రగా రక్తం కక్కేలా ఉంది. చూడు వాసు, నా మాటలు నిన్ను బాధపడితే క్షమించు. పక్షులు రెక్కలు వచ్చేసరికి గూటిని అంటిపెట్టుకుని ఉంటాయి. నీకైనా ఏం బాధ్యతలున్నాయి? చంద్రమౌళి గారు కూతురితో పాటు వ్యాపారం అంతా అప్పగిస్తారట. ఉద్యోగం కంటే స్వతంత్రంగా బ్రతకడం మంచిదేగా? ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పన్నయ్య, అడుగు. చంద్రమౌళి గారింట్లో నేను స్వతంత్రంగా బ్రతకగలనంటానా? పోనీ నేను ఇల్లరికం వెళ్ళటం నీకు ఇష్టమేనా? ఇప్పటికే కుటుంబం శ్రేయస్సు కోరి మీకు ఇష్టం లేనివి నాకిష్టమైన పనులు చాలా చేయించారు. ఇంకా నిరంకుశత్వంగా ప్రవర్తించలేను. నా ప్రశ్నకు సమాధానం అది కాదు. చూడరా, ఉదయ్ విషయంలో సూటిగా చెప్పి అవమానం పాలయ్యాను. అందుకే. అది కాదన్నయ్య, చంద్రమౌళి ఆస్తితో నేను బాగుపడతాననుకుంటున్నావా?
నా అభిప్రాయం మనిషి స్వయం కృషితో పైకి రావాలి. నీకు అభ్యంతరం ఎందుకు? ఆడపిల్లల బాధ్యత లేదు. ప్రభ ఎలాగూ ఎక్స్ట్రాయే. అన్నయ్య, మీకు కర్కోటకుడు పేరు ఎవరు పెట్టారో కానీ చాలా బాగా ఆలోచించి పెట్టారు. మీరు కర్కోటకుడే. చరచరా మెట్లు దిగాడు. సుజాత ఎదురైనా పలకరించలేదు. ఆశ్చర్యపోతూ పైకి వెళ్ళింది. వాసుని ఏమైనా అన్నారా? లేదే, వాడలా చెప్పాడా? లేదు. అతని శ్వాస హోరు, నడక జోరు చూస్తే ఏదో జరిగిందనిపిస్తుంది. ఏం లేదు, వ్యక్తిత్వం అబ్బిందా? డబ్బు పేరు వింటూనే అన్నీ మర్చిపోతాడా అని ఒక ఊపి చూశాను. ఓహో, ఉదయ్ లాంటి వాడు కాడు, మనిషిలా బ్రతుకుతాడు. వయసు ప్రభావం వల్ల ఆవేశం సహజమేననుకో. రమ ఉత్తరం రాసింది. చదివి అత్తగారికి వినిపించాను. అబ్బో, శ్రీరామచంద్రుడు నా కొడుకంటూ. పాపం, నిన్ను సీత అనలేదా? అనాలని నాకేం లేదు. పిలిచి స్త్రీ ఏం సుఖపడిందని. పోనీ నువ్వు సుఖపడుతున్నావా? విక్రిస్తూ అతని సరసనే కూర్చుంది. బోరుగా ఉంది, సినిమాకి ఎడదామా? మీకు అంత తీరుబాటు ఉంటే వద్దంటానా? మరి త్వరగా తెములు. ఆడవాళ్ళ ముస్తాబుట్లో వచ్చే కార్టూన్లు నిజం చేయకు. 5 నిమిషాలు ప్రభ కూడా వస్తుంది. రమా వాళ్ళు వెళ్ళిపోయారా? ఒకర్తి అయింది. సుజాత వెళ్ళిన దిక్కే చూశాడు. మనుషులు పూర్తిగా స్వార్థపరులు. తను తన భర్త అని ఈ రోజుల్లో సుజాత లాంటి వారు అరుదుగా కనిపిస్తారు. అతనేదో గుర్తుకొచ్చినట్లుగా కోటు జేబులు వెతకసాగాడు. బట్టల స్టాండ్ వద్ద. రండి సార్, సుజాత పిలిచింది. కళ్ళు మూసుకుంటే మంచి బహుమతి ఇస్తాను. సరే. కుతూహలంగా కళ్ళు మూసుకుంది. మెడలో బరువైన వస్తువు పడగానే కళ్ళ విప్పింది. అప్పుడేనా? గాజులు వేయొద్దు. విసుక్కుంటూ చేతులకు 2 గాజులు వేశాడు. చెవులు వంక అసహాయంగా చూశాడు. పెద్ద పెద్ద రింగులు వేలాడుతున్నాయి. సంభ్రమంగా చూసింది. కెంపులు ముత్యాలు పొదిగిన సెట్టు. తన ఇష్టం అతనికెలా తెలుసు? ఎక్కడివి? దొంగిలించాను. మనుషులు దొంగిలించే నేర్పే కాక వస్తువులు దొంగిలిస్తారా మహాశయ? అన్నది పొంగి పొరలే సంతోషం అదుపులో పెట్టుకుంటూ. మగవాడికి శాసించే గుణం, ప్రేమించే గుణం సమంగా ఉండాలి. గంగిరెద్దులా తలోపటం అసహ్యంగా ఉంటుంది. మరేం చేద్దాం? నీలాంటి భార్య ఉంటే. దగ్గరగా వచ్చి ఆమె వంక ఆరాధనాపూర్వకంగా చూశాడు. సుజా, పురుషుడు వేసే ప్రణాళికలు విజయవంతం కావాలంటే దానికి స్త్రీ అండదండలు ఎంతో అవసరం. రఘు, నీ సహకారం లేకపోతే ఈ సుడిగుండం నుండి బయటపడేవాడినా? నీకోసం ఈ మాత్రం కొనలేనా? కొనలేరని కాదు, అత్తయ్య అభ్యంతరం చెప్తుందనా? అమ్మకు నాపై కంటే నీపయ్యే ప్రేమ ఎక్కువ. నీకేం కొనలేదని ఎన్నిసార్లు నాతో దెబ్బలాడిందామే? అదంతా నా అదృష్టము. కోడళ్ళు చేసే పనులు గుర్తించే అత్తగారులు ఎందరో ఉన్నారు. వదిన, నేను రెడీ. ప్రభ వచ్చింది. ఇద్దరూ బయటకు వచ్చారు. అలా ముగ్గురు సినిమాకి వెడుతుంటే సుజాతకు తన రఘు సరళతో వెళ్ళిన ఘట్టాలు గుర్తుకొచ్చాయి. భర్త ఆడపడు చూడకుండా ఓ నుట్టూరు పొదిలింది. మన్నాడు ఆఫీసులో అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది సుజాత. ఆమె సీట్లో వాసు కూర్చుని ఉన్నాడు. వదినను చూడగానే గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డాడు. రండి వదిన. కుర్చీలా కూర్చోమన్నట్లు సైగ చేశాడు. సుజాత నవ్వుతూ వెళ్ళి కూర్చుంది. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ ఆఫీస్ రికార్డంతా నాకు చూసి ఛార్జీ ఇచ్చేయాలి. మరి నేనేం చేయాలి? ఇంటి దగ్గర పనులు చాలా ఉన్నాయి. ఎంఏ చదవగానే ఉద్యోగం చేయాలని ఎక్కడున్నది? మా పనులు మేము చేసుకుంటే తప్పేముంది? సుజాత విప్పార నేత్రాలతో చూసింది. తను అడిగినంత డబ్బు ఇవ్వలేదని మూతి ముడుచుకునే వాసేనా? దినమంతా కూర్చుని అతనికి విషయాలు అర్థం చేసింది. గుమస్తాలు ఎటువంటి వారో అర్థం చేసింది. మరి బాసు గుణగుణాలు చెప్పవే? గంభీరంగా అడిగాడు. ఇంతకంటే గంభీరంగా ముఖం పెట్టింది. ఒట్టి కర్కోటకుడు. పనికి అతనికి లంకె ఎలా వేగుతావో? వాసు నవ్వేశాడు. సుజాత శృతి కలిపింది. నువ్వు ఆటోలో వెళ్ళిపోదునా? అన్నయ్య ఎన్ని గంటలకు వస్తారు? సాధారణంగా 3-4 గంటల మధ్య వస్తారు. అతను వాచ్మెన్ పిలిచి ఆటో తెప్పించి ఆమెను పంపేశాడు. విష్ణు త్వరగా తన ప్రైవేట్ రూమ్కి వెళ్ళి కోటు సోఫాపై పడేశాడు. తిరిగి అలసిపోయాడు. సుజాత ఆఫీస్ పని చేస్తుంది. బయటికి వెళ్ళలేదు. రోజుకు మళ్ళీ చిరపరితమైన గాజుల శబ్దం వినిపించలేదు. షర్ట్ చేతులు పైకి మడిచి 2 చేతులతో 2 కప్పులు పట్టుకుని వచ్చి జాగ్రత్తగా స్టూల్పై పెట్టాడు వాసు. ఆశ్చర్యంగా చూశాడు విష్ణు. తువాలతో ముఖం అద్దుకుంటూ. సుజాత లేదా? ఇంటికి వెళ్ళింది. విష్ణు కూర్చున్నాక అతనికి ఎదురుగా కూర్చున్నాడు. ఏమైందిరా? మెల్లగా అడిగాడు కాఫీ తీసుకుంటూ. ఏం కాలేదు. సిన్సియర్గా వర్క్ చేసి మొగాళ్ళ పేరు పాడు చేయకమ్మా అని నిరుద్యోగ హోదాలో ఆమెను సస్పెండ్ చేశాను. విష్ణు పక్కున నవ్వాడు. ఆ నవ్వుతోనే తెలిసిపోయింది అన్న తనను అభినందిస్తున్నాడని. ఒరే నాయన, ఆ మాట పైకనేవు. ఇప్పటికే దేశమంతటా సత్యాగ్రహాలు, నిరసన వ్రతాలు చెలరేగుతాయి.
చెలరేగాయి. నీ ధైర్యం చూసి మరికొందరు నిరుద్యోగులు వెళ్ళి స్త్రీలను సస్పెండ్ చేయగలరు. ఈసారి వాసు నవ్వాడు హృదయపూర్వకంగా. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. దేశసేవ చేయకపోయినా కనీసం నా వ్యాపారం నేను చేసుకుంటే నిరుద్యోగుల కండగా నిలిచిన వాడినవుతాను. ఆస్తులు తెగనమ్మి చదివిన నిర్భాగ్యులను ఉద్యోగం రాని అదో సెక్యూరిటీ గల జాబ్ కదన్నయ్య. రిస్క్ లేదు. పని చేసినా మానినా జీతం వస్తుంది. అలా మాట్లాడినాక పని ఉందంటూ విష్ణు వెళ్ళిపోయాడు. వాసు ఆఫీసులో ఉండిపోయాడు. వారం రోజుల్లో వాసు కార్యదీక్ష అర్థమైంది. వాసు సీరియస్గా పని చేసుకుంటుండగా ఫోన్ వచ్చింది. ఎవరా అని ఎత్తాడు. హలో వాసు, నేనురా. ఓ ఫియట్ అమ్మకానికి వచ్చింది. నువ్వు వచ్చి చూస్తే కొనేద్దాము. ఫోన్ పెట్టేసి అలాగే నిలబడిపోయాడు. ఒకనాడు నిరంకుశత్వంతో శాసిస్తాడనుకున్న అన్నయ్యేనా కారు కొనడంతో తన సలహా అడుగుతున్నాడు. ఎందుకు? బరువు బాధ్యత తెలిసిననేగా. 11,000 కారు కొన్నారు. ఇద్దరు ఇంటికి బయలుదేరారు. నాకు ద్రాక్ష తోట వేయాలని చాలా రోజుల నుండి మోజుగా ఉందన్నయ్య. మంచిదే. పడమటి వైపు పొలం బాగుంటుందేమో. అది బాగానే ఉంటుంది. రోడ్డుకున్నదైతే ఇంకా బాగుంటుంది. నీ ఇష్టం. సులువు ప్రకారం చూసుకో. కారు ఇంటి ముందు ఆగింది. వాసు పక్కురు నవ్వుతూ, అన్నయ్య అటు చూడు. విష్ణు వాసువైపు తిరిగి చూశాడు. కారును చూసి ఎవరో కొత్త కారునుకుని తోడుకోడలిద్దరూ భుజాల మీదకి పమిటలు లాక్కొని శ్రీరాముని తీసుకుని లోపలికి పోతున్నారు కంగారుగా. మనమని కారు కొన్నామని ఏం తెలుసు అని తను దిగి తల్లిని పిన్నిని పిలిచాడు విష్ణు. మీరేనా కారు? ఎక్కడిదిరా? కొన్నాము అంటూ రెండో పక్క నుండి దిగాడు వాసు. ఎలా ఉందమ్మా కారు? కాంతమ్మ అలాగే చూస్తూ ఉండిపోయింది. మీరిద్దరూ దిగి రావటం ఇంకా బాగుంది అని చెప్పాలనుకుని చెప్పలేకపోయింది. ఇద్దరూ తీరుబడిగా కూర్చున్నారు. పనేం లేదా ఏమిటి? వాసు నవ్వుతూ అడిగాడు. ఆఫీసులో పని లేదని మీ వదిని ఇంట్లో పని మొదలుపెట్టింది కమలమ్మ అన్నది. అందరూ లోపలికి వెళ్ళేసరికి టీ తెచ్చి పెడుతుంది సుజాత. టీ తాగి పేపర్ చూస్తూ వరండాలో కూర్చున్నారు. సుజాత కూడా వచ్చింది. ఏమండి, కమలత్తకు మరిది వివాహం చూడాలని చాలా కోరికగా ఉంది. పోట్లాట కావాలని తమరికున్నట్టుంది. వాసు పరిహాసం చేశాడు. మరే? సుజాత ఎక్కిరించింది. పిన్ని కోరికలు అసందర్భం ఏమీ లేవు. ఇంత ఉపోద్ఘాతం దేనికన్నయ్యా? వివాహం వద్దని అనలేదుగా. మరి అమ్మాయిని? అదంతా పెద్దవాడివి, నీ ఇష్టం. నష్టపోతావు మరిది. సుజాత పరిహాసమాడింది. అన్నయ్య ఛాయిస్లో లాభసాటి బేరమని నిన్ను చూసి తెలుసుకున్నాను ప్రత్యక్ష సాక్ష్యానికి. ఒరే వాసు, నన్ను ఇలా బ్రతకనీరా. విష్ణు భయం నటించాడు. పెద్దన్నయ్య ఇంత సరళంగా ఉంటారా అని ప్రభ ఆశ్చర్యపోయింది. 10 దాటాక పైకి వచ్చింది సుజాత. విష్ణు ఆవిలిస్తూ తన రైటింగ్ బల్ల ముందు నుంచి లేచాడు. ఆఫీసులో ఉన్నప్పుడే నయం, తొందరగా వచ్చేదానివి. అత్తయ్య కొడుకుని దీవిస్తూ పొగుడుతూ, ఏమని దీవించింది? ఏమిటి? కొడుక్కు ఓర్పు నేర్పు చాలా ఉందంట. అందుకని కనీసం 10 మంది సంతానంతో. ఆగాగు, నాకు నేర్పున్నా 10 మందిని కని పెంచే ఓపిక నీకుందా? అంటే ఇంకే, నా వైపు నుండి మరో 2 కలుపుకో, డజన్ అవుతారు. కొంటిగా కళ్ళు చికిలించాడు. మీరు చాలా మారిపోయారు. అతను పెద్దగా నవ్వాడు. నీ రీసెర్చ్కి అభినందనాలు. నిజం, ఇంత స్వచ్ఛంగా హృదయపూర్వకంగా నవ్వటం ఏనాడు చూడలేదు. బాధ్యతలు సమస్యలు వచ్చే నవ్వును అణిచివేస్తాయి. నాన్నగారు పోయిన కొత్తలో సాలీడు గూటిలో చిక్కుకున్న పురుగులా గిలగిలలాడాను. నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమో, చచ్చిపోవాలనుకున్నాను. వద్దండి, అతని నోరు మూసేసింది. వారి ఆనందం అట్టేసేపు నిలవలేదు. చలపతి బిక్కమొహంతో వచ్చాడు. ఉదయ్ అతని భార్య ప్రవర్తనకి విసిగిపోయిన రాజీవ్ ఇల్లు వదిలిపోయాడట. ఎప్పుడు చిన్నాన్నా? 2 రోజులైంది. అంతటా వెతికాం. ఇక్కడ ఉంటానన్న ఆశ ఉండేది. అతని ముఖం పాలిపోయింది. నువ్వేం దిగులు పడకు, నేను వెతికి తీసుకొస్తాను. సుజాత, చిన్నానికి అన్నం పెట్టు. వద్దురా, దిగులుగా ఉంటే వాడు కనిపిస్తాడా? అతని ఆలోచనలో పడ్డాడు. రఘు శారీరకంగా బాగా కోలుకున్నాడు. దృఢంగా పచ్చగా అయ్యాడు. భార్య కళ్ళెదుట ఉండటం తృప్తిగానే ఉంది. అయినా అతని అనుమానాలు అతనికి ఉన్నాయి. అతను పేపర్ చూస్తున్న దృష్టి అక్కడ లేదు. వంట చేస్తున్న భార్యని కేకేశాడు. ఏమండి, టీ కావాలా? అక్కర్లేదు. నువ్వు ఉద్యోగం పూర్తిగా మానేశావా? ఎందుకు? మీకు ఇష్టం లేదని. మంచి పని చేశావు. అది వెటకారమో నిజమో తెలియలేదు. ఇంకా ఏదైనా మాట్లాడితేమోనని చాలా చేపు చూసింది. అమ్మ, అన్నమే. పిల్లల గోల వినలేక త్వరగా వంట ముగించి కంచాలు పెట్టింది. రండి భోజనానికి, పిల్లలు గొడవ చేస్తున్నారు అన్నది నవ్వుతూ. ఏమిటి? భోజనం చేద్దాం రండి. సరళ, నేను ఇల్లు కదలటం లేదు. నువ్వు ఉద్యోగం మానేశావు. ఈ డబ్బులు ఖర్చులు ఎలా వస్తుంది డబ్బు? మాట్లాడవేం? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఓహో, నువ్వు ఇంత ముద్ద పడేస్తున్నావు. అదే ప్రసాదం అనుకోమంటావా?
వాడే ఆ డాక్టర్ రాజుని పంపిస్తున్నాడు కదూ, మీకెలా చెప్పాలి? దెబ్బతిన్నట్టు చూసింది. మీరు అసమర్థులు, సంపాదన లేని వారిని చెప్పడానికి ఎంత తికమక పడాలా? అలా అనుకుంటే ఈరోజు ఇక్కడ ఉంటానా? నోరు ముయ్యి. మీకెట్లా ఇష్టమో నన్నేం చేయమంటారో చెప్పండి. నన్ను ఈటెల్లాంటి మాటలతో బాధించవద్దు. నేను చెప్పడము నువ్వు వినడం ఎప్పుడో గతించింది. సుజాత వ్యక్తిత్వాన్ని పొగిడినాడే నీ అసలు రూపం బయటపడింది అన్నాడు. నీవు మెత్తని కత్తివి. భర్త దగ్గర ప్రేమ నటిస్తూ ప్రియుని దగ్గర హొయలు కురిపిస్తావు. ఆపండి. మీ మనసు గాయపరచాలని ఊరుకుంటే మితిమీరిపోయింది. మీ ప్రవర్తన మీకోసం మీ చెల్లెలు సుజాత ఈ ఖర్చులన్నీ భరిస్తుంది. ఇదే ఆమె పొలమే. సుజాత అతని ముఖం తెల్లగా పాలిపోయింది. అవును, ఆమె సాయంత్రం వస్తుంది, అడగండి. చీచీ, సిగ్గులేదు. ఆడపిల్ల సొమ్ము తింటామా? వారి దయా భిక్ష స్వీకరించడానికి నేనేం భిక్షగాడినా? అదేదో మీరు తేల్చుకోండి. అడుక్కుని తాగలేదా? అప్పుడు లేచి సిగ్గు ఇప్పుడెందుకు? చీ, ఇంత బ్రతుకు బతికి. ఎంత బ్రతికేమిటి? మా తాతలు నేతులు తాగారు అన్నట్టు మాట్లాడితే ఎవరికి సమ్మతి కాదు. మీకోసం వాళ్ళు సాయం చేశారు, స్వీకరించాము. దానికేదో పరిష్కార మార్గం చూడాలి, కానీ దురభిమానం పనికిరాదు. తెలివిలేని దానివి. నోర్ముయ్. నిజమే, నాకే తెలివితేటలుంటే మీరు తెచ్చే జీతం ఆదా చేద్దును. ఇంతకీ నువ్వు అనేది ఏమిటి? అనుమానం పెనుభూతమంటారు, ఆవేశం పనికిరాదంటాను. మనకేమైంది? మనకంటే హీనస్థితిలో ఉన్నారు ఎంతమంది లేరు? మరి ఏడుపు ఎందుకు? మీ నైజానికి ప్రతిదీ అపార్థమే కానీ అర్థం చేసుకోరు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇద్దరం పని చేసుకు బతకవచ్చు. మగాలు నా వెంటపడడానికి నేనేం బాలాకుమారిని కాను, అసమానమైన అందగత్తెను అంతకంటే కాను. గాఢంగా నిట్టూర్చాడు. వాడికి అసలేం మతి లేదంటే నీ సాధింపులేమిటే? నేను ఎవరో వివరించి చెప్పాలా? మీలాంటి మనుషులు ఉన్నంతకాలం సంసారాలు నాశనమవుతాయి. నా బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోతాను, వారిని మీరు బాగు చేసుకోండి అన్నది. ఆమె ఎక్కువ సహనం నశించింది. అయ్యో అయ్యో, ఏం మాటలే, నాకు చావెందుకు రాదు? దినమంతా ఏడ్చింది. సాయంత్రం సుజాత రాగానే రాగాలు పెడుతూ కోడలన్న మాటలు చెప్పింది. సుజాత క్షణం ఆలోచించింది. అమ్మ, వేళకు తిండి లేక ఎంతగా చిక్కిపోయావు చూడు. కొన్నాళ్ళు నా దగ్గర ఉందువు గాని రా. కమలత్త కూతురు దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య ఒంటరిగా ఉంటుంది. అలాగేనే, నాకెవరూ లేరనుకుంటుంది మీ వదిన. వాళ్ళు వెళ్ళిపోయాక సరళ ఒంటరిగా కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది. రఘు ఉదయం తిని వెడితే సాయంత్రమే ఇంటికి వస్తాడు. మతి చెల్లించిన మనిషి. దారిలో ఏమైనా ఎద్దిక్కు తనకి లీవు పొడిగించితే ఊస్టు చేస్తారు. అంతవరకు నీవు ఇవ్వడం కూడానా? విష్ణుకు వాళ్లకు ఉన్న పరిచయం వల్లే. ఓ మధ్యాహ్నం అకస్మాత్తుగా వాసు వచ్చాడు. రవి ఇంకా ఇంటికి రాలేదు. అక్కయ్య, అన్నయ్య మీకు విషయం తెలపమన్నారు. ఆయనే వచ్చేవారు. రాజీవ్ కోసం వెతుకుతున్నారు. బావ ఆఫీసుల చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. ఈ కాలంలో ఉద్యోగం ఇచ్చేది ఎవరు? రికమెండేషన్ లేనిదే ఎవరు ఇవ్వరు. బాబు ఆమె కన్నీటితో చూసింది. విప్పారి నేత్రాలు ఎంత సంతోషపడుతున్నాయో తెలుపుతున్నాయి. మరిక వెళ్ళిరానా? ఉండు బాబు, కాఫీనా తీసుకుని వెళ్దు గాని. ఇంకోసారి వస్తానక్కయ్య, చాలా పని ఉంది. అతను వెళ్ళిపోయాక నెమ్మదిగా పొలం వైపు వెళ్ళింది. కూరలు ఎండుతున్నాయి. అదే విషయం జీతగాడితో చెప్పింది. నాకు తలనొప్పిగా ఉందమ్మా. వంగి నీళ్లు పడుతుంటే తల తిరిగిపోయేలా ఉంది. నేను నీళ్లు మలుపుతాను. అమ్మా, నోరు వెళ్ళబెట్టాడు. ఇప్పటికే మీరు చాలా పనులు చేస్తున్నారు. పర్వాలేదు, ఊరికే తింటున్నామన్న బాధ ఉండదు. సరువు తలెత్తింది. రఘు నిలబడి ఉన్నాడు. మధ్యలో వదిలేస్తే అని ఆలోచిస్తుండగానే చలపతి జీతగాడు వచ్చాడు. అయ్యగారు వచ్చారు, మీరు ఎడలండమ్మా. అతను లేవగానే కాళ్ళు కడుక్కొని వచ్చింది. ఈరోజు తొందరగా వచ్చారేం? తిరిగి కాళ్ళు పడిపోతున్నాయి సరు. ఎక్కడికి వెళ్ళినా ఏ జడ్డొస్తుంది. ఏం చేయను? సరళ, చెప్పండి. నా బలహీనత అర్థం చేసుకుని నేను పిచ్చిగా మాట్లాడితే క్షమించు. మీరు అన్నారని నాకేం బాధ లేదు. మీరు ఆరోగ్యంగా ఉంటే అదే చాలు. నీవు అన్నది నిజమే సరు. ఇద్దరూ పని చేసుకుని బ్రతకవచ్చు. మీరు చేస్తామంటే పనులువేం దొరుకుతాయి. మొదట ముఖం కడుక్కోండి. అతను ముఖం కడుక్కొచ్చాక హార్లిక్స్ ఇచ్చింది. పిల్లలు చెరో సొరకాయ పట్టుకుని వచ్చారు. వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని తల్లితో పాఠాలు చెప్పించుకుంటగా అతను మైమరి చూశాడు. పరీక్షగా చూశాడు. సరళకు పాపిట్లో వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. బొగ్గలు పీక్కుపోయాయి. చేతికి ఉన్న నీలం మట్టి గాజులు వదిలై మోచేతి వరకు పోతున్నాయి. ఒంటి మీద ఉన్న పెళ్లినాటి పట్టుచీర చాలా చోట్ల కట్టబడి ఉంది. అతని హృదయం అర్థమైపోయింది. మొదటిసారి చిన్నాయన ఇంట్లో చూసినప్పుడు ఎలా ఉండేది? ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉండేది. పదండి, అన్నాలు పెడతాను.
నీతోనే కూర్చుంటామమ్మా. ఇంకో రోజు వద్దు సరళ, అందరికీ వడ్డించు, అందరం తిందాం. ఆమె భర్త వంక చూసి వడ్డించింది. ఒక మాట చెప్పనా? చెప్పు ప్లీజ్, మాట్లాడు సరు. సుధా మెమోరియల్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ పోస్టు ఖాళీగా ఉందట, ఒకసారి ప్రయత్నించండి. అలాగే. చాలా రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య అడ్డుకోడ కూలిపోయింది. అలా మర్నాడు అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాడు రఘు. అతని ఆనందం అంతా ఇంత కాదు. పిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. సర్లా, మనం ఇల్లు మారాలి. 1 నెల జీతం చేతికి అందనియండి. నాకు అతంతా తెలియదు. ఇక్కడ నాకు ముళ్ళ మీద ఉన్నట్టుంది. సరేలే అన్నది. ఆమె అతనితో వాదన పెట్టుకోవడం ఇష్టం లేదు. కానీ ఇల్లు గడిచేదెలా? తన అసహాయతను, రఘు మొండి పట్టుదలను వివరిస్తూ సుజాతకు ఉత్తరం రాసి పడేసింది. విష్ణు విసిగిపోయాడు. రాజీవ్ ఆరా తెలియలేదు. అప్పుడే టెలిఫోన్ మోగింది. హలో, ఎవరు? వాసు. ఏమిటి? మద్రాసు వెళ్ళాలా? అతను ఆలోచనలో పడ్డాడు. మంచి సీజన్. తను ఏమాత్రం అశ్రద్ధ చేసినా సంవత్సరం పొడవునా బాధపడాలి. తయారై ఒకసారి మళ్ళీ చూద్దాం అని పోయాడు. హాల్లోని దృశ్యం చూసి స్థానంలో నిలబోయాడు. వాసంతి దుస్తులు అధునాతంగా ఉన్నాయి. అది మామగారి ఎదుట అలా మాట్లాడుతుంటే అసహ్యం వేసింది. మీరు ఇలా ఉంటారనే వాళ్ళు అలా తయారయ్యారు. భర్తను ఎగదోస్తోంది. నాన్న, ఏం చేశారు? మార్కెట్ నుండి తెచ్చిన డబ్బు. నేను తాగలేదు, తగలేయలేదు. మీ అమ్మకు మందులు కొన్నానురా. ఏం కూసావు ముసలనక్క? ఉదయ్ తండ్రిపై చేయి లేచాడు. బలహీనంగా ఉన్న చలపతి ఉంట చుట్టుకుపోయేవాడే కానీ ఉదయ్ చేతి గాలిలో ఆగడమే కాక అతని గోబ గుయ్యమంది. పెళ్ళాం ముందు తల్లిని తండ్రిని అవమానించే స్థితికి వచ్చావట్రా రాస్కెల్. విష్ణు కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. అన్నయ్య చెంప అదుముకుంటూ అనుకొని ఈ సంఘటనకు తెల్లబోయినట్టు నిల్చున్నాడు. వరసలు గుర్తున్నందుకు సంతోషం. మధ్య మీరెవరు అనాలనుకుంది కానీ విష్ణుమోహన్ చూసి మాటలు మింగేసింది. ఉదయ్, నేను మద్రాసు వెళ్తున్నాను. వచ్చేసరికి ఇల్లు ఖాళీ చేయాలి, లేకపోతే చేయించాల్సి వస్తుంది. చిన్నాన్న పిన్ని నా దగ్గరుంటారు. అన్నయ్య, నువ్వు జరిగిందేం వినలేదు, వినాల్సిన పని కూడా లేదు. విసురుగా గదిలోకి వెళ్ళాడు. తలపట్టుకుని ఏడుస్తుంది పిన్ని. అంతకు మునుపు ఎంత కోపంగా మాట్లాడిన స్వరానికి అప్పుడు పిలిచే మృదువైన పిలుపుకు అసలు పోలికే లేదు. విష్ణు, నాకు చావెందుకు రాదురా? పిన్ని, ఏది? నా ముఖం చూశాను ఆ మాట. ఆమె కన్నీరు వత్తి దగ్గర కూర్చున్నాడు. నేను అర్జెంటుగా మద్రాసు ఎడుతున్నాను పిన్ని. రాగానే తమ్ముడిని చూసే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇది స్వయంకృత అపరాధం రా విష్ణు. పిన్ని, నువ్వు చేయరాని అపరాధం చేశావా? వాళ్ళు చదువుకున్న మూర్ఖులు. నువ్వు ఉండగా నాకేరా నాయనా, వెళ్ళిరా. కన్నీరు ఒత్తుకుంటూ సాగనంపింది. చీ, అసలు మీరు మగవారా? అతను అలా అంటుంటే దెబ్బ వేస్తే రాయిలా ఉన్నారు. వాసంతి, కాసేపు నోరు మూస్తావా? నేనెందుకు మూయాలి నోరు? మా మమ్మీకి పోస్ట్ చేస్తానప్పుడే. ఉదయం ముందు అత్తగారు వచ్చి నిల్చున్నట్లయింది. అత్తంటే అతనికి చాలా భయం. ఆమె మామూలు స్త్రీలు కాదు. అల్లుడి బోట్ల మెరుపు నుండి సైడ్ బాక్స్ షేప్ వరకు గుర్తుంటాయి. ఏ ఏ సందర్భంలో ఎలా నవ్వాలో ఆమెకు తెలుసట. ఒక్కోసారి అత్తకు విష్ణుకు మాటలలో ద్వంద్వ యుద్ధం కలిగిస్తే వెంటనే అతని దృష్టి తన బ్యాంక్ బ్యాలెన్స్ వైపు మళ్ళింది. ఒక్క పైసా కూడా లేదు. సాయంత్రం అత్తగారు వచ్చింది. ఇంటివారి నాగరికతను దుయ్యపట్టింది. ఉదయ్, వాట్ ఈస్ దిస్? ఏమిటి వసు? మీ అన్న చేసిన దానికి ప్రతీకారం చేయాలి. అదే ఆలోచిస్తున్నాను. 10 నిమిషాల్లో ప్లేన్ మిస్ అయింది. ఇక లాభం లేదని మెల్లగా సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాడు విష్ణు. పని అయిపోయాక సరదాగా ఉన్నాడు. అతనికి చికాకు. బుక్ స్టాల్ దగ్గర నిలబడి ఏవో పుస్తకాలు చూస్తున్నాడు. లాభం లేదు సార్. తమిళ్ రాదని నన్ను మోసం చేయలేరు. డోంట్ ట్రై చీట్ మీ. యూ టోల్డ్ 1 రూపీ, పే ఇట్, అదర్వైజ్ ఐ విల్ బి మేక్ టు యువర్ పే. ఐ సీ యు నో ఇంగ్లీష్. ఇద్దరు ఘర్షణ పడుతున్నారు. విష్ణు చివ్వును తలెత్తి చూశాడు. మాసిన బట్టలతో చిక్కిపోయి ఉన్నాడు రాజు. పోట్లాడుతున్న రాజీవ్ ఆశ్చర్యంగా చూశాడు. అప్పటికే విష్ణు అతని భుజాన్ని గుచ్చి పట్టుకుని, మీరు, అతని నోరు తడియారిపోయింది. నేనేరా? నేను బ్రతికి ఉన్నాను, నువ్వు మర్చిపోయావా? అన్నయ్య ఉన్నాడని గుర్తుంచుకుంటే ఇలాగేనట్రా నువ్వు బ్రతికేది? చిచి. సూటు వాళ్ళ విసుక్కుని వెళ్ళిపోయాడు. అతని చేయి పట్టుకుని ఇందాకటి ఏజెంట్ను పట్టుకుని మరో టికెట్ సంపాదించాడు. నేను మళ్ళీ ఆ నరకంలో ఉండలేనన్నయ్య. పోనీ ఎక్కడుంటావు చెప్పు. అది కాదన్నయ్య, వదిన కాదు, రాక్షసి. నువ్వేం తక్కువ? అక్కడ పడకపోతే లోకమంతా శత్రువులు ఉన్నట్టు చూస్తావా? అమ్మకు ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. నా ఎదుటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావట్రా? నిజమన్నయ్య. అన్నయ్య అలా కావటానికి అమ్మే కారణం. తాగుడు బానిస అవటానికి కారణమే. తాగుడు ఫ్యాషన్ రా. అదేరా మన దేశాన్ని పట్టి పీడిస్తున్న బానిస భావము. ఎదుటి మనిషిని గౌరవించలేని మనిషి నాగరికురాలా? ఒకే బల్లపై 2 రకాల వంటలు భార్య ముందు తన ప్రతాపం చూపించుకోవాలని చీటికి మాటికి దెబ్బలు కొట్టడం. న్యాయానికి చిన్నన్నయ్య నా చేతి
కిందికి కొరకాడు. అతను మర్చిపోయిన మర్యాద నేను మర్చిపోలేదు. నువ్వు ఫూలివిరా, నవ్వుతూ ఆవులించి కళ్ళు మూసుకున్నాడు. బండి కంటే వేగంగా అతని ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. సుందరమ్మ కూతురింట్లో అంతా చిత్రంగా కనిపించింది. పెళ్లి ముందు ఇంట్లో వారిని గురించి ఎన్నో విన్నది. అలాంటివి కనిపించవు. సుజాత, కాంతమ్మ పోట్లాడుకోగా చూడలేదు. కట్నం లేని కోడలు అన్న భావన ఎవరికీ ఉన్నట్టలేదు. సుందరమ్మ, కాంతమ్మ భోజనాల తర్వాత లోకాభిరామైన మాట్లాడుతూ కూర్చున్నారు. సుజాత సుమతి ఉత్తరాలా తెచ్చి చదివింది. ఆమెకు రెండో కాన్పు రావాలకున్నంత ఆదివారం సాయంత్రం బండిలో చేర్పిస్తాను రాసింది. ఎవరు వెళ్తారే? వాసులేడా? ఎందుకే? విక్టోరియా వెడుతుందిలే. ప్రభుకేదో కట్టుడు చీరలు కావాలట. వెళ్ళి చూడమ్మా. సుజాత వెళ్ళిపోయింది. నాకెందుకు, కోడలికివ్వు. మీ ఇద్దరివి 2000 అని చలమయ్య వచ్చాడు అన్నది. సుందరమ్మ కళ్ళు వెళ్ళబెట్టి చూసింది. సుజాత వచ్చి చిన్నమామకు నమస్కరించి డబ్బు తీసుకుంది. అమ్మా సుజాత, వేరే 100 రూపాయలు కావాలి. వాడి పెళ్ళాం మంచం పట్టిందట. వాడిదంతా నటనత్తయ్య. పోయిన నెలలో మీ అబ్బాయి దగ్గర తీసుకున్నాడు, మొన్న వాసుబాబు దగ్గర. ఏదోలే అమ్మా, మీ మామకాలం లాంటివాడు. మీ ఇష్టం. 100 రూపాయలు అత్తగారి ముందు పెట్టింది. వాడితో చెప్పేవు. సుజాత నవ్వుతూ వెళ్ళిపోయింది. సుందరమ్మకు ఆశ్చర్యంగా ఉంది. తనే అయితే హాయిగా 2000 తీసుకుని కూతులకిచ్చేది. కాంతమ్మ కొడుకు అంత భయపడుతుంది ఏమిటి? తన కోడల్లాగే సుజాత కానీ కట్నం లేకుండా వచ్చింది. అయినా యజమాని ఆత్మవిమర్శ ప్రారంభమైంది. మన్నాడు సాయంత్రం విష్ణు వచ్చాడు. రాజీవ్ ఆగమన వార్త అందరినీ సంతోషపరిచింది. ఏడురా వాడు? పిన్ని దగ్గర వదిలానమ్మా. ఏరా, పెద్దమ్మ ఉందని మర్చిపోయావా? ఈ శ్రీరాంగాడు వచ్చిన దగ్గరుండి నువ్వు నన్ను మర్చిపోలేదు అన్నాడు శ్రీరామ్ని ఎత్తుకుంటూ. ఒరే వాసు, నాకంటే చిన్నవాడివి, పోస్ట్ గ్రాడ్యుయేట్వి, ఉద్యోగస్తుడివి, నేను చూడు అన్నాడు. ఒరే రాజీ, నీకు జీవితంలో గట్టి పునాదులు పడ్డాయిరా అన్నాడు వాసు. సుశీలమ్మ తామున్న గదిలో తన బట్టలు సర్దుకుంటుంటే కాంతమ్మ చూస్తుంది. ఇంటికి ఏదో నిండుతనం వచ్చినట్టు అనిపించింది. నేను లేను, నువ్వు వెళ్ళవే సుజాత. సుశీలమ్మ చనువుగా పళ్ళెం లాక్కుంది. ఇదంతా చూసి సుందరమ్మ మండిపడింది. అందరూ కలిసి పొగడ్తలతో కూతురిని మాయ చేస్తున్నారు. ఓ నిశ్చయానికి వచ్చింది. అందరూ పడుకున్నాక మేడ ఎక్కింది ఆయాస పడుతూ. పైన అల్లుని చూసి ఆశ్చర్యపోయింది. బేషిన్ దగ్గర సుజాత నోరు పొక్కలిస్తుంది. ఆమె వెనుదిరగగానే అమాంతం 2 చేతుల మధ్య ఎత్తాడు విష్ణు. వదలండి, నా దగ్గర ఇన్నాళ్ళు ఎందుకు దాచావు? ఈ విషయం చెప్పవే, దించాకే చెప్తాను. ఇక్కడ కాదు. అతను మంచంపై దించాడు. చెప్పు. ఏం చెప్పను? పొరపాటైంది. మరి ఈసారి పాప కావాలి, లేకపోతే తల్లి కొడుకులను రైలు ఎక్కించేస్తాను. ఎక్కడికో. అలాగే కూర్చుని ఆమె వైపు చూడసాగాడు. ఆమె మెల్లగా అతని ఒడిలో కొరిగింది. తను చెప్పినా కూతురు వినదని తెలుసుకుని క్రిందకి దిగింది సుందరమ్మ. మా ఇంటా వంట లేదు మతి చాంచల్యం. వాడికి ఎందుకు వస్తుంది? ఎవరో చేతబడి చేయించారు. పోనిండి అత్తయ్య, మందో మంత్రమో పనిచేసింది. వారికి నయమైంది. వాడు బాగైతే సత్యనారాయణ వ్రతం చేస్తానని మొక్కుకున్నాను. ఈ నెల జీతం రాగానే చేయిద్దాం. అలాగే చేద్దాం. ఆదివారం బ్రాహ్మణ్ణి రమ్మని చెప్పింది. అది కాదే, ఆడపిల్లను పిలవద్దటే. ఈ ఒక్క గదిలో ఎలాగత్తయ్యా? ఇంకా ముందు రోజులు లేవా? ఎందుకు లేవు? ఆమె నాంచుడు మొదలుపెట్టింది. అత్తయ్య, అదృష్టం బాగుండి వారిలాగా సంపాదిస్తే ఆడబిడ్డలకు ఒక చీర పెట్టుకోలేనా? ఇప్పుడు డబ్బేది? సుజాతని అడిగితే మరో 200 ఇవ్వదా? డబ్బు అంతా దాని చేతిలోనే ఉంటుంది. ఆమె ఇచ్చినా తీసుకోవటం నాకు ఇష్టం లేదు. మీ ఇష్టం. మా పెద్దరగం ఏమేడ్చిందిలే. దుమదుమలాడుతూ లేచి వెళ్ళింది. వెధవ పెత్తనము. వాడు ఎక్స్ట్రా క్లాసులట. ఎవరండి? వాడే అసిస్టెంట్. నిన్న చేశాడు, ఈరోజు చేశాడు. వాడు తీసుకుంటే. పిల్లలు గొడవ చేస్తే నన్ను జాగ్రత్తగా ఉంటాడేం సరు? వాడికి అసలు బుద్ధి ఉందా? ఉద్యోగం అన్నాక ఇలాంటి సహజం. సర్దుకుపోవాలి. చాలే సమర్థింపు. రాత్రి ఏదో ఒక్కగా అనిపించి ఇటు తిరిగింది. రఘు ఉన్నాడు పక్కన. అత్తయ్య నిద్రపోయింది, వెళ్ళి పడుకోండి. అతన్ని తీసుకుపోయి మంచంలో వదిలివచ్చింది. సరు, ప్లీజ్ నిద్రపోండి. అతను అప్పుడేమనలేదు. మన్నాడు కాఫీ చల్లారిందని ఆ చెంప ఈ చెంప వాయించేశాడు. సుజాము కోపంగా అందా. మరి ఉండదేమిటి? కూతురు కావాలని గొడవ చేసి కూతురు పుట్టిన 5 గంటలదా ఇక్కడికి రావటం? మనమ్మాయి అదృష్టవంతురాలు. పొత్తిలిలో పాప బొగ్గన పునికాడు. చూడు, పుడుతూనే బాబాయిలనంతా ఒక చోట చేర్చింది. ఉదయ్ ఉద్యోగం రిజైన్ చేశాడు. మళ్ళీ కలిసి ఉండడం. వాసంతి మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ, నీకు అలాంటి భయం వద్దు. వాళ్ళు సికింద్రాబాద్లో ఉంటారు. వాసు వివాహం కాగానే కొట్టులో ఖాళీ స్థలంలో ఇల్లు కట్టి అక్కడ ఉంచుదాము. భార్య తలరిముడుతూ చెప్పాడు. ఇప్పటి వరకు కుటుంబ గౌరవం పేరుతో నేను ఇబ్బంది పెట్టాను. అతను ఆమె నోటిపైన చేయి పెట్టి మాట్లాడనీయలేదు. అలాగే ఆ చేతిని పట్టుకుని చెంపల కాంచుకుంది.
ఎవరిలా ఉంది మీ అమ్మాయి? అదేమిటి నా ఒక్కడికేనా అమ్మాయి? నేను మీలాగా కోరుకోలేదు. ఓ అయితే లక్షల చుట్టూ సంచులు జల్లుతున్నట్లున్నావు. తండ్రి ఒక సంచి నింపితే కొడుకులు 4 నింపుతారు. చాలా మాట్లాడవు గాని ఇక పడుకో. దుప్పటి గుండెల వరకు లాగి పాపని తీసి పక్కనే ఉన్న ఉయ్యాల్లో వేశాడు. కంగ్రాచులేషన్స్ వదిన. 3 మరుదులు ఒకేసారి వచ్చారు. థ్యాంక్స్ నవ్వింది. ఉదయ్ పూర్తిగా మారిపోయాడు. అతని కొడుకు పుట్టిపోయాడు. అది భార్య నిర్లక్ష్యమే అని అతనికి బాగా తెలుసు. ఉదయ్ ఏం వదిన, మళ్ళీ ఈ రోజులు వాసంతి పాపో పుడతారు. విచారం దేనికి? విచారం కాదు వదిన. మాట్లాడినట్టు బయటికి వెళ్ళిపోయాడు. సుజా, నా కోరిక నువ్వు తీర్చావు. నీ కోరికలు తీర్చటం నా ధర్మం. చెప్పు ఏం కావాలో. నాకేం తక్కువండి. అతని చేతిని మృదువుగా నిమురుతూ అంది. ప్రేమించే మీరున్నారు, 2 పిల్లలు, కూతురులా చూసుకునే అత్తగారు. ఆ సోది కాదు నేను అడిగింది. అలా అయితే చెప్పనా? నవ్వద్దు. మరి నా తీరని కోరిక ఒకటే మిగిలిపోయింది. సందేహం వద్దు. ఆ పరిసరాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు నేను ఇద్దరమే. కవిత్వం చెప్తావా? అందుకే నేను వద్దన్నది. కళ్ళు మూసుకుంది. విష్ణుకు నిశ్చింతగా ఉంది. తన నిశ్చింత కారణమైన భార్యను చూస్తే గర్వంగా కూడా ఉంది. మెల్లగా భార్య చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుని బయటకు వచ్చాడు. అలసిపోయిన సుజాత నిద్రలోకి జారిపోయింది. ఏమిటండి? లేదు సార్, మీకెందుకు? ఆ డబ్బు ఇచ్చే బాధ్యత నాది. అసలే అతని ఆరోగ్యం బాగుండలేదు. ఏదో కొట్లాడుకుంటున్నారు రఘుతో. అదేమిటండి చింతాల గారు? నా ఆరోగ్యానికి డబ్బులకి ఏ సంబంధం? నేను డబ్బు ఇచ్చానుగా. ఏమిటండి ఇదంతా? మిస్టర్ రఘు, మీ ఆరోగ్యం బాగుందా? సార్ జాలిగా చూశాడు. ఒకప్పుడు నా ఆరోగ్యం బాగుండకమాట నా వాస్తవమే, కానీ ఇప్పుడు బాగుంది. అతన్ని మన్నించండి సార్, డబ్బు నేను ఇస్తానుగా. చింతాల అడ్డుపడిపోయాడు. నిజం చెప్పలేక మాటిమాటికి హామీ ఇవ్వటం రఘు కంతులేని కోపాన్ని కలిగించింది. సార్, హనుమాన్లు అక్కడ ఉన్నారు, పిలిపించండి అన్నాడు వగరుస్తూ. చింతాలు షర్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప ఎడాపడా వాయించాడు రఘు. బడిలో ఏమిటి అల్లరి? పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే అన్యాయంగా మాట్లాడితే ఎలా? సార్, నన్ను నమ్మండి, నేను చెప్పేది నిజం. నిజమైతే నిరూపించుకోరే? నిరూపించుకోలేనిది నా తప్పు. రేపు డబ్బు తెచ్చి కడతాను. డబ్బుది కాదు సమస్య. నా దగ్గరకు వచ్చి వివరాలు తెలిపితే అర్థం చేసుకోలేమన్నా. మాటలు తిన్నగా రానియండి సార్. నేనేం కావాలని మీకు కాళ్ళ వెళ్ళా పడలేదు. ఆ రోజు ఉపాధ్యాయ వద్దకు పనికొస్తానా లేదా చూడాల్సిన బాధ్యత మీకు లేదా? ఎవరు? విష్ణువర్ధన? అవును, అతనిపై ఉండే గౌరవం కొద్దీ. చాలు ప్లీజ్, ఇంకేం చెప్పొద్దు. ఇదిగో పెన్ను తీసి కనిపించిన కాగితంపై రిజిగ్నేషన్ లెటర్ రాసేశాడు. రఘు మళ్ళీ పూర్తిగా మారిపోయాడు. తూలుతూ వచ్చిన సరళ వీపుపై బలమైన దెబ్బ పడేసరికి అమ్మా అంటూ కొలబడిపోయింది. చెప్పు, ఆ రాజన్ గాడితో కులికి వస్తున్నావు కదూ? ఆమె ఎప్పుడో స్పృహ కోల్పోయింది. ఇంటివారు తలుపులు బిగించి తమాషా చూస్తున్నారు. నన్ను బిచ్చగాని చేసింది దొంగ రాస్కెల్. అయ్యయ్యో, చచ్చిపోయింది దేవుడో తండ్రో. ఇంటివారు పని మనిషి కేకలు వేస్తుంది. చచ్చిపోయిందా? ఎంత చల్ల మాట చెప్పావు. పేడా పోయింది అంటూ ఆమెను పని మనిషి పెట్టే కేకలకు నలుగురు పోగయ్యారు. వదిన, వెళ్దాం పదా? సుజాత సరళ భుజంపై చేయి వేసింది. నీరసంగా మరదల వంక చూసింది. వదిన, నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నది. దూరంగా కటకటాల అవతల నిల్చుని వేళ్లపై లెక్కించే భర్తను చూసింది. యువతల విష్ణు తీక్షణంగా చూస్తూ నిల్చున్నాడు. ఏం చూసి ధైర్యంగా ఉన్న సుజా? నాకెందుకు ఈ బ్రతుకు? వదిన, మీకు 2 పిల్లలున్నారు. మీ అన్నయ్యకి బాగవుతుందా? అదంతా కాలమే నువ్వు నిర్ణయించాలి. నువ్వు అధైర్యపడితే పిల్లలు నిరాశ్రయులు, అనాథలవుతారు అన్నది కన్నీరొత్తుతూ. ఒక్క రఘు కాదు, రఘులాంటి యువకులెందరో ఇంటివారి దుబారా, బయటవారి దుష్ప్రచారాలకు బ్రతుకులు బలి చేస్తున్నారు. రఘు నవ్వుతూ విష్ణుని పిలిచాడు. ఏమిటి బావా? బావా? ఎవడోయ్ నీకు బావా? ఇలారా. రఘు, ఏమిటోయ్ భలే తమాషా. ఇప్పుడే బావా, అప్పుడే రఘు. అతను అలా చూస్తూ ముందుకు వచ్చి ఆడవాళ్లను చేరాడు. సరళని ఇంటి దగ్గర వదిలి కారులో కూర్చున్నాడు. సుజా, ఏమిటది? ఆప్యాయంగా ఆమె తలం నిమిరాడు, ఏడుస్తున్న చూస్తూ. జీవిత పోరాటంలో ఒకసారి ఓటమి తప్పదు. విష్ణు కృతజ్ఞతగా, గౌరవంగా, ఆరాధనాపూర్వకంగా అతని వంక చూసింది. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అన్నది కన్నీటితో. చెప్పనా? చెప్పండి. స్త్రీ సంసారపు కేంద్ర బిందువు సుజా. ఈ మధ్య నువ్వు పూర్తిగా మీ అన్నయ్య ధ్యాసలో పడి నన్ను పిల్లలు నిర్లక్ష్యం చేశావు అన్నాడు. ఆమె కన్నీరు ఒత్తుకుని, ఇక ముందు అలా జరగదు, జరిగిన దానికి విచారించి లాభం లేదు. అతని భుజంపై తలవాల్చి జీవిత భాగస్వామి బాటలో జనసమర్థం గల రోడ్డు మీద నేర్పుగా తాపీగా నడుపుతున్నారు కారును విష్ణు.
ఒక చేయి స్టీరింగ్ పై నుంచి రెండో చేయి భార్య భుజాల చుట్టూ పడి ధైర్యం చెప్తుంది. ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష అనే ఈ కథ ఇంతటితో సమాప్తం. మీ ముందుకు మళ్ళీ మంచి కథతో వస్తాను. అంతవరకు సెలవు.